మనతో మాట్లాడడానికి ఇప్పుడు జాయిన్ అయ్యారు బొల్లం మల్లయ్య యాదవ్ గారు, బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మల్లయ్య గారు నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నాము, అందరూ కూడా ఇప్పుడు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ గురించి మాట్లాడుకుంటున్నారు. దాని నుంచి వచ్చే వృద్ధాలు కూడా అన్ని కూడా ఇప్పుడు ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. వ్యవసాయం మీద ఇంపాక్ట్ చూపిస్తుంది, ఉపాధి మీద ఇంపాక్ట్ చూపిస్తుంది, ప్రజల ఆరోగ్యం మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఏంటి, ప్రజలు మొర్ర పెట్టుకుంటున్నా కూడా, అందరూ వచ్చి చెప్పుకుంటున్నా కూడా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అన్నట్టుగా అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు దీనికి సంబంధించి? ఉందండి, వాళ్ళకు వచ్చే కమిషన్ల మీద, ఆదాయం మీద, ఎక్కడ భూములు ఆక్రమిద్దామా, ఎట్లా డబ్బులు సంపాదిద్దామా, జేబులు నింపుకుందామా అనే దాని మీద శ్రద్ధ. ప్రజల విషయాల మీద కానీ, ప్రజలకు సంబంధించిన ఆరోగ్య సమస్యల మీద కానీ, వాళ్ళకున్న కష్ట నష్టాల గురించి కానీ ఈరోజు ప్రభుత్వం ఆలోచించే పరిస్థితే లేదు. వాళ్ళకి ఎక్కడన్నా ఆదాయ వనరులు ఉంటే ఆదాయ వనరుల గురించి ఆలోచిస్తున్నారు. ఓకే, సో ఏంటండి, చర్మ వ్యాధులు చెప్తున్నారు, ఉపాధి మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. అసలు ఒక ప్రాజెక్ట్ ని ఎస్టాబ్లిష్ చేయాలంటే ముందు వెనకాల అన్ని వేరుస్ వేసుకొని, అన్ని లెక్కలు వేసుకొని, కాన్సిక్వెన్సెస్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్ లో వస్తుందో అవన్నీ కూడా క్యాల్కులేట్ చేసుకుని, లెక్కలు వేసుకుని ఒక ప్రాజెక్ట్ ని ఎస్టాబ్లిష్ చేస్తారు. సో అందులో కొంచెం జాప్యం జరిగింది, నిర్లక్ష్యం జరిగిందని అనుకోవచ్చా అండి? ఇప్పుడు మేము అంత ప్రాజెక్టు మొదలు పెట్టిన తర్వాత ఇక్కడ విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలి. తెలంగాణ ఒకప్పుడు మామూలుగా కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడితే చీకటి రాష్ట్రంగా అయిపోతుంది అని చెప్పిన అదే కిరణ్ కుమార్ రెడ్డి గారికి ధీటుగా ఈ తెలంగాణ ఏర్పాటైన తర్వాత చీకటి కాదు, వెలుతురు విదజల్లటంతో పాటు దేశ విదేశాల్లో కూడా చెప్పుకునే తగ్గట్టు పక్క రాష్ట్రానికి కూడా విద్యుత్తుని ఇవ్వగలిగిన స్థాయికి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. వనరులను ఉపయోగించగలిగినాం. ఆ రోజు ఎంప్లాయ్మెంట్ ను కూడా ఇవ్వాలనే ఉద్దేశంతోనే అక్కడ అవకాశం ఉంది కాబట్టి ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టాం. మేము పూర్తి చేసిన దాన్ని ఇలా రిబ్బన్ కట్ చేసారు. రిబ్బన్ కట్ చేసిన తర్వాత దాంట్లో ఎంతవరకు ఏవేవైతే వనరులు ఉన్నాయో దోచుకోవడానికి ఏంటి అనేది ఆలోచిస్తున్నారు తప్ప పర్యావరణం పేరు మీద ప్రజలకు నష్టం జరిగే విధంగా కానీ ఇతరాతర విషయాల మీద కానీ వాళ్ళు దృష్టి సారించలేకపోతున్నారు. అవగాహన కూడా లేదు. ఆదాయం మీద ఎక్కడన్నా ఖాళీ భూములు ఉన్నాయా, ఎక్కడన్నా కాంట్రాక్టులు ఉన్నాయా, కమిషన్లు ఏ రకంగా తీసుకోవాలి. మన గురుకులది చూసాం కదా, 2,000 కోట్ల రూపాయల టెండరు 3 విడతలుగా చేసి మేము చేయలేదని చెప్పి బుకాయించే ప్రయత్నం చేశారు. దాంట్లో ఒక్కొక్క వస్తువు ధరని మార్కెట్ లో దొరుకుతున్న దానికి రెట్టింపుగా వేసి కోట్ చేశారు. అటువంటి టెండర్లని ఎల్వల్ కింద ఫైనల్ చేశారు. కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ అనేది లూటీ ప్రభుత్వం అనేది ఏ రకంగా అన్నదో అది రుజువు చేస్తా ఉన్నారు. ఓకే, సో ఏంటంటే ఇప్పటికీ కూడా చర్యలు తీసుకోకపోతే ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎందుకంటే అందరూ, అన్ని గ్రామస్తులు వచ్చి అందరూ వచ్చి కూడా మాట్లాడుతున్నారు, వ్యతిరేకిస్తున్నారు. ఒకవేళ యాక్షన్ తీసుకోకపోతే మేము నిరసనలు ఇవన్నీ ధర్నాలు చేస్తామన్నట్టుగా కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నారు. సో ఇప్పటికీ వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే ఏ విధంగా చూడొచ్చు అంటారు? చెవిటోని ముందు శంఖమూదినట్టు దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ఉన్నది. ఇది కళ్ళుండి చూడలేని కబోదులు లాంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరు ఎన్ని మొరపెట్టుకున్నా గానీ వాళ్ళకి అవపడుతున్నది లంచావతారం, ఆదాయం తప్ప ఇంకోటి ప్రజల సమస్యలు, ఆరోగ్యం మీద వాళ్ళు దృష్టి సారించే పరిస్థితి లేదు, ఆలోచించే పరిస్థితి అంతకంటే లేదు. జిల్లాలో ఉన్న మంత్రి మామూలుగా హెలికాప్టర్లోనే తిరుగుతుంటాడు, విహారయాత్రలు మాదిరిగా పైన ఆకాశంలో చక్కర్లు ఓడుతుంటాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన మామూలుగా మిల్లర్ల దగ్గర పైసలు వసూలు చేయడమే సరిపోతుంది. కాబట్టి ఆదాయ మార్గాల కోసం ఉన్నంత శ్రద్ధ ఇవాళ ప్రజల గురించి లేదు అనేది ముమ్మాటికి వాస్తవం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మల్లయ్య గారు జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్స్ ని అన్నింటిని కూడా మాతో షేర్ చేసినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వెంకటేశ్వరరావు గారు జాయిన్ అయినందుకు.